బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో అయితే ఆఫ్టర్ మొత్తం కెరియర్, ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ బీటెక్లో చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీస్ అందరికీ ఉంటాయి, ఫస్ట్ లవ్ అన్నట్టుగా. సో అలా ఏమైనా ఉన్నాయా మనకు? అంటే నాకు ఫస్ట్ నుంచి లవ్ అంటే భయం. అమ్మో, ఎందుకు? వన్ సైడ్ లవ్ ఉండే, బట్ మీరు వన్ సైడ్ లవ్వా? ఎవరిని? బీటెక్ పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఉంటారు, మళ్ళీ మాడిపోయిన. అసలు అమ్మాయి కన్నా తెలుసా మీరు వన్ సైడ్ లవ్ అని? తెలుసు. తెలుసా? ఓకే. తెలుసు అంటే చెప్పారా? లవ్ యూ చెప్పలేదు కానీ ఐడియా ఉంటది కదా, మాట్లాడుతున్నారు చూస్తున్నారు అంటే అట్లా. బీటెక్లోనే. ఓకే. బట్ చిన్నప్పటి నుంచి నాకు భయం. ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే భయం వేసి నా గుండె జారిపోయేది. ఓ, మీకు ప్రపోజ్ చేశారా? ఎవరు ప్రపోజ్ చేశారు? ఎక్కడ ప్రపోజ్ చేశారు? చాలా మంది చేశారు. పవన్ గారికి చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. ఎప్పుడు స్కూల్ టైంలోనా? స్కూల్ టైం నుంచి ఉంది. ఓకే, ఒక 2-3 సరదాగా చెప్పండి, ఎలా ప్రపోజ్ చేశారు? స్కూల్ టైంలో ప్రపోజల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో స్కూల్ టైంలో నా ఫస్ట్, అంటే ఈ లెటర్స్ ఇవన్నీ కాకుండా నా ఫస్ట్ ప్రపోజల్ ఎలా అంటే, నేను వాలీబాల్ ఆడుతున్నా. సో తర్వాత వాలీబాల్ ఆడుతుంటే ఒక బొడ్డోడు ఒకడు వచ్చి అన్నయ్య ఇట్రా అన్నాడు. ఎరా చెప్పరా అంటే ఇట్రా అన్నయ్య అంటే తీసుకెళ్ళి ఏదో ఇచ్చాడనమాట లెటర్. ఏంట్రా ఫ్లవర్ లెటర్ ఇచ్చాడు. ఇచ్చి ఏంట్రా అంటే ఆ అమ్మాయి ఇవ్వమంది అన్నయ్య, ఆ అక్క ఇవ్వమంది అన్నాడు. నాకు గుండె జారిపోయింది. తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. నా వల్ల అవుతలేదు, షివర్ అయిపోతున్నా. నీ కష్టం పగవాడికి కూడా రాకుండా షివర్ అయిపోతున్నా. నాకు ఏం మాట్లాడలా. అంటే ఇట్స్ ఒక తెలియని ఎక్స్పీరియన్స్. కంగారు, టెన్షన్, ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. తనేమో నీ ఆన్సర్ చెప్పు అంటుంది. నేనేం చెప్తా, నేను ఇంకా అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాను. లెటర్ చూసారు ఓపెన్ చేసి? ఏముందో? ఏమన్నా ఏదో రాసింది, అంత గుర్తులేదు కానీ పెద్ద లెటరే, మరీ పెద్దది కాదు, మీడియం. ఓకే. ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి లైక్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఎందుకో తెలీదు. ఏ ఏజ్ అప్పుడు ఇది? స్కూల్ ఏ క్లాస్? స్కూల్ ఇది ఈయన చెప్పేస్తున్నాడు 10th అని, నీకెట్టా తెలుసు? నైన్త్ క్లాస్లోనా? ఓకే. నేను యాక్చువల్లీ ఐ గెస్ 7th క్లాస్లో అనుకుంటా. అంటే చిన్నప్పుడు మరీ బుడ్డోళ్ళు ఉన్నప్పుడు కూడా ఉండేలే కానీ అవి అసలు లవ్ కాదు, పేర్లు రాసి లవ్ సింబల్ వేసి ఏది ఇచ్చేవారు, అవన్నీ లైట్. 7th 6th కూడా పేర్లు రాసి లవ్ సింబల్ అప్పట్లో. అయితే నాకు 7th క్లాస్లో ఒక అమ్మాయి బాగా అనిపించింది. తను నాతో చాలా బాగుండేది. అమ్మాయి కూడా తెల్లగా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు చెప్పచ్చు. ఈ అమ్మాయి నేను గుర్తు కూడా ఉన్నాయేమో తనకి. ఏం పేరు? పేరు మనీషా. సో నేను ఫ్రెండ్సే, బట్ తను బాగా మాట్లాడేది, బాగుండేది, బాగుంది కదా అనుకునేవాడిని. నాకు తెలియని ఇష్టం స్టార్ట్ అయింది. ఇది ఏంటి అని అలా ఉండి ఐ లైక్ యూ చెప్దాం అనుకున్నా. కట్ చేస్తే అది నేను నీకు ఒకటి చెప్పాలంది. అమ్మ బాబాయ్ అనుకున్నా, సూపర్, నాకే చెప్తుందేమో అనుకుంటే కట్ చేస్తే నేను ఇలాగా నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేసింది, అది నాది చెప్పింది. అయ్యా, మీ ఫ్రెండ్ ప్రపోజ్ చేసింది ఆ అమ్మాయి? సరే, నాది చెప్పింది. నేను ఇలా ప్రపోజ్ చేశాను అన్నది. వీణలు తెగిపోయాయిరా బాబ్జీ. సో బట్ నేను ఈ త్వరగానే యాక్సెప్ట్ చేస్తా. వి నీడ్ టు యాక్సెప్ట్. మనం చాలా అంటే నేను చిన్నప్పటి నుంచి పవర్ రేంజెస్ ఇవన్నీ చూసి నాకు ఎట్లా అంటే, మనం ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, మనం వేరే వాళ్ళ ఇంట్రెస్ట్స్, ఒపీనియన్స్ వాటిని రెస్పెక్ట్ చేయాలి. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. బికాస్ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా నేను బాధపడతా కదా. సో అది బాగానే ఉండే. బట్ కట్ చేస్తే వాడు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశాడు. ఇది ఏమి ట్విస్టులు రండి, ఇది స్టోరీలో ట్విస్ట్లే. నేను ఎందుకు రిజెక్ట్ చేశాడు? ఆడు ఇంకా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. 7th క్లాస్లో చదువుకోని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తే ఏంటి ట్రయాంగిల్ కూడా కాదు, ఇది రెక్టాంగులర్ లవ్ స్టోరీ. కట్ చేస్తే అమ్మాయి తర్వాత ఇయర్ అంటే అమ్మాయి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని చూడడం బదులు వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటే, నేను ఒకటి లవ్ చేస్తాను, నన్ను ఇంకోటి లవ్ చేస్తాడు, ఇదేంద్రా అని వెళ్ళిపోయింటది అమ్మాయి.
నేను ఇంకా టచ్లో ఏం లేదు బికాస్ షీ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ సమ్వన్ కాబట్టి అంటే నాకేమీ లవ్ కాదు ఐ లైక్ హెర్ జస్ట్ అంతే ఆ టైంలో కైండ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది. సో 7th లో ఒక లవ్ స్టోరీ, 9th లో ఒక లవ్ స్టోరీ. 9th లో నేను ఎవరిని చేయలా, నన్నే చేసి. అదే మళ్ళీ లవ్ చేశారు. ఇంటర్లో ఉన్నాయి అంటే నేను బట్ వెరీ కామ్ బస్ అనమాట ఇంటర్లో. Okay. 10th దాకా అయితే కొంచెం స్పోర్ట్స్ హెవీగా ఆడుండే, ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలు బాగానే ఉండే. బీటెక్ లో ఎవరిని లవ్ చేయలేదా? లేదు అదే చెప్పే కదా వన్ సైడ్ వన్ సైడ్ చేశారు కానీ ఇంకా అది బట్ మనల్ని బాగానే చేశారు బీటెక్ లో, మనకి ఫాలోయింగ్ బాగుండేది. ఓ ఎలా తెలిసింది ఫాలోయింగ్ బాగుండేదని? లెటర్లు, పూలు, ఇంకా అసలు గ్రీటింగ్స్, కాల్స్, మెసేజ్. లెటర్లు కాదు అప్పుడు, కాల్స్ మెసేజెస్. ఓ ఏమని, ఎంతమంది కౌంట్ చేసుకున్నారా? లేదు కౌంట్ చేసుకో. అదో ప్రౌడ్ మూమెంట్ కదా మీకు, అదో ప్రౌడ్ మూమెంట్ కదా మీకు. ఫస్ట్ భయం ఉండే, భయం తర్వాత అప్పుడు భయం చెప్పాలంటే ఎందుకురా బాబు లేని పొంది తలపోట్లు అంటే మన క్లాస్లో కూడా మనల్ని అలా కీప్ ఆన్ స్టేరింగ్ చేస్తూ ఉండేవారు. మిగతా నా ఫ్రెండ్స్ అందరూ నా పేరు పెట్టి అరవడం, ఆ అమ్మాయి వస్తే ఏంద్రా ఈ టార్చర్ అనుకునేవని. బట్ దోస్ ఆర్ ఫన్నీ మూమెంట్స్. ఇప్పుడు అయితే ఫన్నీ మూమెంట్స్. అండ్ నేను డ్యాన్స్ చేసా బీటెక్లో డ్యాన్స్ చేసినప్పుడు మాట్లాడుకుంటారు కదా. సో ఆబ్వియస్లీ హాస్టల్స్లో, లేడీస్ హాస్టల్స్లో నా పేరుతో మాట్లాడుకున్నట్టు నా ఫ్రెండ్స్ గర్ల్స్ అందరూ వచ్చి చెప్పారు, పవన్ నువ్వు డ్యాన్స్ చేసావు, నీ నవ్వుకి అందరు ఫ్యాన్స్ అయిపోయారు, అందరూ మాట్లాడుకున్నారంటే అప్పుడు Cloud9 ఇంకా ఎగిరిపోయినారు అంతేనా? హ్యాపీ. Cloud9 అంతా మనకు తెలియదు కానీ హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా ఇన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి అటు నుంచి ఇంకా కొన్ని క్రేజీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయో మాకు కావాలి. నేను భీమవరం వెళ్ళా మూవీకి, నేను నా ఫ్రెండ్ ముగ్గురు వెళ్ళాం. సో నా వర్కౌట్ ఫ్రెండ్ ఒకడు ఉండే చందు అని, బీటెక్ 3rd ఇయర్ నుంచి హీస్ మై వర్కౌట్ ఫ్రెండ్. సో నేను చదువుతుంది బీటెక్ భీమవరమే కదా. సో భీమవరం మల్టీప్లెక్స్ మూవీస్కి అలవాటు అనమాట. అయితే మాతో ఇంకొకటి వచ్చాడు, క్రేజీ పర్సన్ ప్రభాకర్ అని. వాడు వెరీ క్రేజీ అసలు. వాడు మీతో మాట్లాడారంటే మీకు ఎవడిడు అనుకుంటారు అనమాట. సో కట్ చేస్తే వెళ్ళాం మూవీకి. సో ఫుడ్ కోర్ట్లో కూర్చున్నాం. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది నా పక్కన. ఈడి షాకు, ఆడి షాకు, నేను కూడా షాకు, ఎవర్రా బాబు అని. ఒక పక్కన కంగారు అవుతుంది నాకు. నేను ఇలా చూసి నా పని నేను చూసుకుంటున్నాను మొబైల్లో. కట్ చేస్తే ఆ అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు అని ఏదో మాట్లాడుతుంది, కైండ్ ఆఫ్ ఏదో చెప్తుంది అన్నమాట. నేనేం మాట్లాడలా. ఈడెవడైతే ఉన్నాడో ప్రభాకర్ గాడు, ఈడు పులిహార కలిపేస్తున్నాడు. హే ఇట్లా నేను మాట్లాడతా, మా వాడు మాట్లాడు అని చెప్పి వాడు ఆ అమ్మాయిని పక్క తీసుకెళ్ళి వాడు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అన్న వదిలేసి వెళ్ళిపోయింది. ఈడెవడో తగులుకుంటాడు, నేను పవన్ని మాట్లాడదాం అనుకుంటే అనుకుని. సో యాక్చువల్లీ వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నారంట వాళ్ళు. ఓకే. బట్ స్టిల్ వచ్చి మాట్లాడారు. తర్వాత మేము టేబుల్ మారిపోయాను అనమాట. నాకు భయం వేసి తర్వాత ఇంకా అమ్మాయి వచ్చింది. ఇంకా అమ్మాయి వచ్చి అది చుట్టూ రింగ్లు వేస్తుంది. నాకు టెన్షన్ వచ్చేసి ఏం రింగ్లు వేస్తుంది? రౌండ్ సర్కిల్ తిరుగుతుంటే మీ చుట్టూ. సో నాకు భయం సిగ్గేసి నేను వాష్రూమ్కి వెళ్ళామాట. నేను ఇప్పుడే వస్తాను రా. కిందకు వచ్చింది ఆ అమ్మాయి, నాతో కూడా వచ్చింది. ఏంట్రా బాబు, డోర్ దాకా వచ్చేసింది. తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఉండపోతే బాగుంది అనుకున్నాను. బికాస్ ఐఎమ్ ఫీలింగ్ నర్వస్ మాట, తెలియని టెన్షన్. కట్ చేస్తే ఈ ప్రభాకర్ గడు అమ్మాయితో పులిహార కలిపేసి బాగా నెంబర్ కావాలా నీకు ఇయ్యి అని చెప్పేసి. అమ్మాయిది కూడా ట్రూత్ అండ్ డేరేనా తెలియదు. ఈ అమ్మాయి ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పింది. ఫస్ట్ అమ్మాయి, ఈ అమ్మాయి చెప్పలా. ఈ అమ్మాయి ఏం చెప్పలా. సో నేను బయటకు వచ్చేటప్పుడు బయట ఉంది, వీళ్ళిద్దరు ఉన్నారు. ఈడేమో రీటరా అని పిలుస్తాడు. నేను ఇంకా అలా వెళ్ళిపోయాను అన్నమాట, నమస్కారం రా బాబు అనుకొని. తర్వాత అదేమో బాగా చెప్పింది, అంతే క్లోజ్. నేను అమ్మో అనుకున్నా. సో అలాగా మల్టిపుల్ టైమ్స్ అయింది. విజయవాడలో అయింది. మంచి ఫాలోయింగ్ పవన్ గారికి అప్పటి నుంచి ఉండేది. ఈ 3 ప్లేసెస్లో ఇలా స్ట్రేంజర్స్ వచ్చి గర్ల్స్ మాట్లాడారు. ఇప్పుడు ఎవరు లేరా? ఇప్పుడు ఎవరిని, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? లేదు, ఇప్పుడు ఓన్లీ ఫోకసింగ్ ఆన్ కెరియర్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. ప్రెసెంట్ లవ్ అంటే ఇప్పుడనే కాదు, బిఫోర్ కూడా నేను దూరంగానే ఉండే. సో సర్టన్ ఇది ఒక ఫేజ్, కెరియర్ బిల్డ్ చేసుకునే ఫేజ్ కాబట్టి. ఇప్పుడు ఏంటంటే సీరియస్, మా మమ్మీ తెలుసో తెలియకో ఇల్లుకోను అంది. కార్ తీసుకున్న తర్వాత అండ్ యూట్యూబ్ నుంచి నాకు ఇన్కమ్ జనరేట్ అయింది అన్నమాట. అడక్క ఒక
మాట అడిగింది. యాక్చువల్లీ కార్ కూడా అడిగింది మా మమ్మీ. సో నేను కార్ కొన్నా. Wow. అండ్ బర్త్డేకి ఇంకోటి కూడా అడిగింది, అది కూడా కొన్నా. అది వీడియోలో చూడండి. సో అది పక్కన పెడితే యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది. మమ్మీ చెప్పు నీకేం కావాలో కొంటా అంటే కార్ కను అంది. పెద్ద ఫిట్టింగే పెట్టింది అమ్మ స్టార్టింగ్లో. షీఈస్ వెరీ కిడ్, అంటే తనకి అంత ఏమీ తెలియదు. అంటే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది. మిమ్మల్ని కార్లో చూడాలనేది ఒక ఆనందం. ఆవిడ తిరగాలని కాదు కానీ still. షీ వాంట్స్ టు. నేను మంచి పొజిషన్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆఫ్ కోర్స్ తనకి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాను ఏం తెలియదు ఏం అన్నమాట. తెలీదు. ఓకే. ఇప్పుడు మనం చిన్నప్పుడు డాడీ నాకు అది కావాలి అంటాం. దాని కాస్ట్ మన డాడీ ఎంత సంపాదిస్తున్నా ఏం తెలియదు. ఆ టైప్ అనమాట. తెలుసా, పేరెంట్స్ మళ్ళీ కిడ్స్ అయిపోతారు. మనం పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తాం, వాళ్ళు మనతో అలా బిహేవ్ చేస్తారు ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత. Yeah. దెన్ వీ హ్యావ్ టు బీ లైక్ పేరెంట్స్ టు అవర్ పేరెంట్స్. 100%. అండ్ బిఫోర్ బిగ్ బాస్ ఆబ్వియస్లీ నేను నాకు మా ఫాదర్కి చాలా ఫ్రెండ్లీ ర్యాప్ అన్నమాట. మేము నాకు ప్రపోజ్ చేసి మా డాడీతో షేర్ చేసుకునేవాడిని. అండ్ మా డాడీ కూడా కవితలు రాసేవారు. మా డాడీకి కూడా ప్రపోజల్స్ వచ్చినాయి బాగానే. సో అక్కడ అనమాట అది జీన్స్ అలా అక్కడ నుంచి వచ్చింది. సో మా డాడీకి చెప్తే మా డాడీ ఏమో జాగ్రత్తగా ఉండు. చెక్కేస్తారు. మా డాడీ వెరీ ఫ్రెండ్లీ. జాగ్రత్తగా ఉండురా బాబు, ఎవరి జోలికి వెళ్ళకు. అవన్నీ నమ్మి వెళ్ళావంటే ఏముండదు నీకు, అంతే. జాగ్రత్తగా ఉండు, వాళ్ళు అలాగే చెప్తారు, అవన్నీ నమ్మకు అని చెప్పేవారు. బాగుండేది, సరదాగా సరదాగా ఉండేది. ఉండేది. నైస్. ఆల్ బ్యూటిఫుల్ గుడ్ మెమరీస్. అప్పుడు మమ్మీతో నేను మమ్మీ తిట్టుకోవడం, అరుచుకోవడం ఇవన్నీ ఉండే. బట్ ఎప్పుడైతే డాడీ వెళ్ళిపోయాక ఇంకా మమ్మీ మీద ఇంకా ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ పెరిగిపోయింది. బికాస్ ఇప్పుడు ఆమెకి నేనే డెఫినెట్లీ. సో నేను ఇంకా ఎట్లా అంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వడం, ఇంకా ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ పెరగడం. మా మమ్మీతో ఉంటుంటే నాకు ఇంకా బాగా నచ్చుతుంది అన్నమాట. ఇప్పుడు అందుకే యాక్చువల్లీ మా మమ్మీ సపరేట్గా, అదే నేను తణుకులోనే ఉంటానన్నా, నో నువ్వు నాతోనే ఉండాలి. ఇప్పుడు అమ్మగారు మీతోనే నాతోనే ఉంటాను అనమాట. సూపర్. అన్నయ్య ఎక్కడ ఉంటారు? అన్నయ్య యాక్చువల్లీ బ్యాంకాక్లో ఉంటాడు. ఓకే. ఏం వర్క్ చేస్తారా అన్నయ్య? బ్యాంకాక్ ఐటీ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ. అసలు ఇంకెళ్ళిపోతా ఉంటారా ఎవ్రీ ఇయర్ మీరు? లేదు, అన్నయ్య యాక్చువల్లీ ఇప్పుడు నా కోసం మమ్మీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. ఓకే. ప్రజెంట్ అయితే నాతో ఉంటున్నాడు. నైస్ యాక్చువల్లీ. సో చక్కగా మళ్ళీ ముగ్గురు కలిసి ఒక ఇంట్లో, అంతేనా? యా. సూపర్. సో ఏంటి బాగా జాతకాలు నమ్ముతారా ఏంటి? ఏవో రింగ్స్ పెట్టుకున్నారు, ఒకటేమో. లేదు, యాక్చువల్లీ ఇది మా ఫాదర్కి మెమొరీ. మా ఫాదర్ రింగ్ మాట ఇది. ఓకే. సో అది పక్కన పెడితే నాకు నేను సూపర్ పవర్స్ ఇవన్నీ ఇష్టం. మా మమ్మీ గోల్డ్ కొనుక్కో అని ఎప్పటి నుంచో ఉంది. సో ఇది నా ఫస్ట్ నేను కొన్న గోల్డ్ అన్నమాట. అండ్ ఇది నేను మా ఫాదర్కి చేయించా. సో ఆయన గుర్తుగా ఇది నేను వేసుకుంటున్నా. ఈ స్టోను అండ్ ఈ ఎమరాల్డ్ స్టోన్ రీసెంట్లీ తీసుకున్నమాట. అంటే మా మదర్కి కూడా గోల్డ్ తీసుకున్నా. సో దాంతోపాటు నాకు తీసుకోమంటే చూడగానే నచ్చింది. అండ్ నా జాతకంలో కూడా ఉందంట. నేను అసలు జాతకం చూపించుకోకుండా తీసుకున్నా. ఇది బ్లడ్ రూబీ ఇది. అండ్ ఇదైతే ఆస్ట్రాలజీతో అడిగి చేయించుకున్నారు. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మై సెల్ఫ్. అంత బాగానే ఉంది. ఈ చిటికెన్ వేలకి నెయిల్ పాలిష్ ఏంటి? ఇది యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. నెయిల్ పాలిష్ బ్లాక్ నెయిల్ పాలిష్, బ్లాక్ కలర్. అంటే ఇది ఏంటంటే ఒకటి జాలీ కైండ్ ఆఫ్ అంటే అని చెప్పాను. ఇది యాక్చువల్లీ జాలీ కాదు, ఇది దేర్ ఇస్ ఎ మీనింగ్ బిహైండ్ ఇట్. జాలీ అంటే మామూలుగా ఇక్కడ చుక్క పెట్టుకుని ఎవ్రీడే చూపిస్తాం, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అదేనా ఏంటి? ఎవరితో ఆడుతున్నారు జాలీ? అది అన్నట్టు చెప్పాను యాక్చువల్లీ నేను రీతు టోల్డ్ మీ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్. ఏంటంటే దిష్టి తగలకుండా కైండ్ ఆఫ్ దిష్టి ఇక్కడ ఫర్ గుడ్ థింగ్స్ టు హ్యాపన్ ఇది పెట్టుకుంటున్నమాట. అది కూడా నేను ఎందుకు చెప్పట్లేదు అంటే జరుగుద్దో జరగదో తెలియదు. సో మనకి మన ఫ్రెండ్ ఒక మంచి జరుగుద్దని చెప్పినప్పుడు పెట్టుకుంటే ఇట్స్ గుడ్ థింగ్. సో రీతు గారు చెప్పారని బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుని అది ఎప్పుడు ఉంటుందా? లైక్ ఆల్వేస్ షూట్స్ లో తీసేస్తుంటా ఒక్కొక్కసారి, బట్ నార్మల్ గా ఒక్కొక్కసారి పెట్టుకుంటా. అంటే షూట్ వాళ్ళకి ప్రాబ్లం లేదంటే ఉంచుతాను. అండ్ పవన్ గారు ఈ మధ్య బాగా వంటలు వండుతున్నారు ఏంటి? కుక్ విత్ జాతిరత్నాల్లో నేర్చుకున్నారా వంట? ఇదివరకు వచ్చా, ఇప్పుడు నేర్చుకున్నారా ఆన్ ది ప్రాసెస్లో నేను నేర్చుకుంటున్నాను. అంటే బిఫోర్ సర్వైవింగ్ స్కిల్స్ లాగా నేర్చుకున్నా బికాస్ ఆఫ్ మా మేడ్ సరిగ్గా చేయట్లేదని. లేటర్ బిగ్ బాస్ హౌస్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు
ఇంట్లో మమ్మీ చేస్తేనే తింటా అన్నట్టు ఉండకూడదు అన్నీ కాబట్టి అవ్వవు అక్కడ పప్పులు సో అక్కడ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి బికాస్ మనం కూడా వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకున్నాం కాబట్టి సో నేను అలాగా కుకింగ్ నేర్చుకోవచ్చు అట్ ది సేమ్ టైం మనం అందరికీ వండి పెడదాం వాళ్ళు మంచిగా తినాలి అన్నట్టు నేను నేర్చుకున్నా అక్కడ. తర్వాత ఈ కుకింగ్ షో రావడం సో ఖచ్చితంగా అందరూ బాగా చేస్తున్నారు, వాళ్ళని బీట్ చేయాలంటే నేర్చుకోవాలి కాబట్టి నేను బయట కొంతమంది చెఫ్ దగ్గర నేర్చుకుంటున్నా కొన్ని డిషెస్ అయితే, కొన్ని అయితే యూట్యూబ్లో చేస్తున్నా. ఓకే. సో ఎలా ఉంది షో మొత్తం? ఫుల్ ఫన్ కదా? ఫన్ ఉంది, టెన్షన్ కూడా ఉంది బికాస్ మేము దగ్గరికి వచ్చేసాం ఫినాలే ఫినాలేకి దగ్గరకు వచ్చారు. ఎవరు గెలుస్తారు ఏంటి? ఒకవేళ ఇందులో విన్ అయితే ఆపర్చునిటీస్ ఇంకా సూపర్గా ఉంటాయా? అంటే ఇది మనీ క్యాష్ ప్రైజ్ ఎక్కువ వస్తుంది. క్యాష్ ప్రైజ్ వస్తుంది కోర్స్, అది ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఇస్తుంది. అది పక్కన పెడితే కెరియర్కి కూడా చాలా బూస్టప్ ఇస్తుంది బికాస్ బిగ్ బాస్ తర్వాత ఇది విన్ అవ్వడం ఇట్స్ లైక్ గ్రాఫ్ పెరిగినట్టే ఉంటుంది. పైగా ఒక టైటిల్ విన్ అవ్వడం అంటే ఇట్స్ లైక్ ముట్టుకుందలా బంగారం అన్నట్టు, పట్టుకుందలా బంగారం అన్నట్టు. సో అంటే ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ గ్రోయింగ్ స్టేజ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు మనీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఆపర్చునిటీ ఇవ్వడానికి కానీ. సో ఇది నేను విన్ అయితే అండ్ మా మదర్ ఏమో విన్ అవ్వాలరా అంటుంది. నాకు విన్ అవ్వాలని ఉంది, ఐ విల్ ట్రై మై బెస్ట్. బట్ చాలా ఎపిసోడ్స్ లో గెలిచారుగా. యా ఆల్మోస్ట్, బట్ ఎన్ని గెలిచినా ఫినాలేలో గెలిస్తేనే కప్పు. కిక్కే వేరప్ప అంటేనా? క్రేజీ. ఏంటి నేర్చుకున్నారా? కుకింగ్ బాగా చేస్తారా? ఇప్పుడు ఏమి నేర్చుకున్నారు? చాలానే నేర్చుకున్నా, బాగా చేస్తా. ఇప్పుడైతే టేస్టీగానే వండుతున్నా. ఇప్పుడు కుకింగ్ అంటే ఎలా అనిపిస్తుంది? కష్టంగా ఉందా కుకింగ్? మేము ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తుంటాం. అంటే కాంపిటీషన్లో కష్టమే, బట్ నార్మల్లీ ఇట్స్ ఫన్. కుకింగ్ చేసినప్పుడు సరదాగా ఉంటుంది, పైగా మనం చేసుకొని అది టేస్టీగా వస్తే నెక్స్ట్ లెవెల్ కదా అసలు. సో మీకు బాగా నచ్చిన డిష్ ఏంటి? బాగా తింటుంటారా? నేను ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటా, బట్ బాగా నచ్చిందంటే స్టార్టర్లో డిఫరెంట్ ఉంది, మెయిన్ కోర్స్లో డిఫరెంట్ ఉంది. నేను చేసిన డిషెస్లో నాకు థాయ్ గ్రీన్ కర్రీ చాలా ఇష్టం. థాయ్ గ్రీన్ కర్రీ కూడా నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కోకోనట్ ఫ్లేవర్ ఇష్టం, కోకోనట్ మిల్క్తో చేస్తాను. అండ్ స్టార్టర్లో అయితే కునాఫా ఫ్రైడ్ ప్రాన్స్ చేసా, ఇట్స్ టూ యమ్మీ. మరి మాకు ఒకసారి వండి పెట్టాలి. డెఫినెట్లీ. ఓకేనా? సో డోంట్ వరీ, డెఫినెట్లీ విన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా ఒక మంచి కాన్వర్జేషన్ పవన్ గారు. ఇట్ వాజ్ వెరీ గుడ్. చాలా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్ యు ఆర్ గెటింగ్. Thank you so much. And thank you so much for everyone for your love and support. And మీరు కూడా నాలాగా నాకన్నా బాగా మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. లెట్స్ బీ స్ట్రాంగ్ బోత్ మెంటలీ అండ్ ఫిజికలీ.